అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు వచ్చు. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది రైస్లోకే కాదు, చపాతీ, రోటీ, పుల్కా అన్నిట్లోకి కూడా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో మటన్తో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అవి ఏంటంటే మటన్ వెజ్జీ ఫ్రైడ్ రైస్, అలాగే దోసకాయ మటన్ కర్రీ, అలాగే కాజు మటన్ గ్రేవీ కర్రీ. ఈ వీడియోస్ని కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చూడండి. ఈ కర్రీని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 టీ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేయాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత యాలకులు, లవంగం, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, అనాస పువ్వు అండి. కొంచెం ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పొడవుగా స్లైస్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలండి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మనం 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేయాలండి. సో ఇవన్నీ యాడ్ చేసి ముందే చెప్తున్నానండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయండి, హై ఫ్లేమ్లో వద్దు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. సో ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే మనం కరివేపాకును కూడా యాడ్ చేయాలండి. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదండి. సో ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేయాలి. సో పసుపుని ఏంటి అంటే, పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనం వంటల్లో యూజ్ చేయడం అనేది మంచిదండి. సో పసుపుని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి నెక్స్ట్ మనం ఆనియన్స్ ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కాబట్టి దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మనం మిక్స్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనం మటన్ యాడ్ చేయాలండి. దానికోసం నేనైతే ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న మటన్ని మనం ఆనియన్స్లోకి యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి బాగా పట్టే విధంగా ఒక 2 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మిక్స్ చేయడం వల్ల మటన్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. సో ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత దీనిలోనికి మనం కారం యాడ్ చేయాలి. కారం నేనైతే 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. దీనిలోనికి మనం గోంగూరను కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశానండి. అండ్ సాల్ట్ సరిపోకపోతే మనం మధ్యలో చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. సో ఈ విధంగా కారం అలాగే సాల్ట్ అనేది మటన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఒక 2 మినిట్స్ వరకు కూడా మటన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగా అంటే మటన్ నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది, అలాగే ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదండి. సో ఈ టైంలో మనం మటన్ మునిగే వరకు అంటే 1 గ్లాస్ వరకు వాటర్ సరిపోతాయండి. 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మనం మూత పెట్టేసి ఒక 3 to 5 విజిల్స్ వరకు రానివ్వాలండి. అప్పుడే మటన్ బాగా కుక్ అవుతుంది. ఇవి విజిల్స్ వచ్చేలోపు మనం గోంగూర ఆకుల్ని ఫ్రై చేసుకోవాలండి. దానికోసం వేరే ప్యాన్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి గోంగూర కట్ట ఆకుల్ని మనం దీనిలోనికి యాడ్ చేయాలి. యాక్చువల్లీ నేను తీసుకున్నది 1/2 కేజీ మటన్ కాబట్టి ఒక గోంగూర కట్ట అయితే సరిపోతుంది. అలా కాదు, ఇంకొంచెం గ్రేవీగా కావాలనుకునే వాళ్ళు 2 కట్టల వరకు యాడ్ చేయొచ్చండి. ఈ విధంగా ఆయిల్లో మనం గోంగూర ఆకుల్ని యాడ్ చేస్తే అది మనకి మెత్తగా పేస్ట్లా అయిపోతుంది కదండి. యాక్చువల్లీ ఈ పేస్ట్ని ఈ విధంగా కూడా యాడ్ చేసేయచ్చు మటన్లోకి. కొంతమంది అయితే దీన్ని మిక్సీ పట్టి యాడ్ చేస్తారు, నేనైతే డైరెక్ట్గానే యాడ్ చేస్తానండి. ఒక 5 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ అయితే బాగా కుక్ అయ్యిందండి. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ మటన్ని కుక్ చేయాలి. సో ఈ విధంగా కుక్ చేసిన తర్వాత మనం గోంగూర ఆకుల్ని ఫ్రై చేసాం కదండి. సో దాన్ని మనం ఈ మటన్లోకి యాడ్ చేయాలి. నేనైతే అంటే మిక్సీ పట్టలేదండి, డైరెక్ట్గానే ఆ పేస్ట్ని ఇలాగే యాడ్ చేశాను. సో ఇది యాడ్ చేసి మొత్తం కూడా మటన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేయాలండి. చాలామంది పిల్లలు ఏంటంటే ఆకుకూరలు అనేటప్పటికి ఇష్టంగా తినరు కదండి. సో అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టవచ్చు. ఏంటంటే టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఇది రైస్లోకే కదండి, చపాతీ, రోటీ, పుల్కా అన్నిట్లోకి కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇది కుక్ అవుతూ ఉన్నప్పుడు నేనైతే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేశాను, నాకైతే సరిపోయిందండి. అలాగే ఏంటంటే గోంగూరను కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగానే చేసుకోవచ్చు.
సో కొంచెం ఈ విధంగా కుక్ అయిన తర్వాత దగ్గరగా వచ్చేసింది కదండి. ఇప్పుడైతే నేను 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేశానండి. సో గరం మసాలాను కూడా యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేయాలి. సో చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఈ టైంలోనే నేను కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీరని ఇలా కర్రీ ఉడుకుతూ ఉన్న టైంలో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇలా వేసిన తర్వాత దీనిలోనికి ఇదేనండి అసలైన టిప్ ఏంటంటే, ఇది యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఏంటంటే 1 స్పూన్ వరకు నెయ్యి అనమాట. నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా లాస్ట్లో అండి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అండ్ ఇది చాలా టేస్టీగా ఉందండి, అందుకనే చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ ఇది ఇంకొకటి ఏంటంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. మోస్ట్లీ ఒక ½ అన్ అవర్లో ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, ఎంత కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో ఇంత ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకొని ఈ గోంగూర మటన్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది రైస్, రోటీ, చపాతీ అన్నిటిలోకి బాగుంటుంది. సో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.